వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. జూన్ 4 నుంచి అధికారం చేపట్టిన కూటమి నేతల బాటలో చాలా వికృత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే నేపథ్యంలోనే వరుస దాడులు ఎక్కువైపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కరువైంది. సో ఇదే నేపథ్యంలో ఇటు జోగి రమేష్, కొడాలి నాని, దేవినేని అవినాష్, పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోట్ల బాట పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు ఇలా ఒక్కొక్కరు కూడా కోట్ల బాట పట్టారు. ఇప్పుడు అది రివర్స్ అవుతున్నట్లుగా కల్పిస్తా ఉంది. అంటే ఇది ఎందుకు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక కక్షపూరితమా లేక అధికారం ఉందని విర్రవీగుతూ కూడా ఇలా చేస్తున్నారనేది కూడా వ్యక్తమవుతోంది. సో చిన్న లూప్ తొరిగినా కానీ ఇప్పుడు వైసీపీ నేతలు 175 మంది, అదేవిధంగా 25 మంది ఎంపీల మీద కూడా నిఘా నేత్రాలు కూడా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిన్న లూపు దొరికినా కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం కానీ, లేదా వాళ్ళంతటి వాళ్ళు కూడా ఇరుక్కునేలాగా, లేదంటే ప్రజల తరపు నుంచి కూడా మొన్న ఎగ్జాక్ట్లీ చూసాము వాలంటీర్లు తామే రిజైన్ చేస్తున్నట్లు కూడా ఎవరైతే కొడాలి నాని మీద కేసు పెట్టారో, సో ఈ వాలంటీర్ల తతంగం ఇలా ఒక్కొక్కరి మీద కూడా కేసులు పెట్టేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు దాదాపు కూడా అటు జోగి రమేష్ కానీ, ఇటు కొడాలి నాని కానీ, దేవినేని ఉమా కానీ, పెద్దిరెడ్డి వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం కూడా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కూడా పిన్నెల్లి జైల్లోనే విచారణ నిమిత్తం ఉన్నారు. సో రిమాండ్ ఇచ్చింది కోర్టు కూడా. సో ఇక వీళ్ళ పక్షాన ఏమవుతుంది అనేది కూడా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా బెయిల్ కోసము కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏమవుతుందో, ఎలా ఉంటుందో. ఇక వీళ్ళ నలుగురు ప్రస్తుతానికి ఉన్నారు. ఇక రోజే కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా, అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా ఫేమస్ అయిన కేతిరెడ్డి భూ అక్రమాస్తుల విషయంలో కానీ, ఇక చాలా మంది నేతల్లో కూడా ఈ రకమైనది బయటకు వస్తుందా ఉంది. అదేవిధంగా పేర్లు నాని విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. సో ఎవరెవరు నేతలు, వైసీపీ నేతలు కేసులో ఉంటారో, ఎవరెవరు ముందస్తు బెయిల్కి వెళ్తారో, ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ముందస్తు బెయిల్ కోసం వెళ్తారో అనేది కూడా వైసీపీ శ్రేణులు ఒక ఆందోళన కలిగిస్తున్న ఒక విషయంగా మనం చెప్పవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. ఇక అధికారం ఉందని కూటమి నేతలు చేస్తారా, లేదంటే ఏ విధంగా వీళ్ళ మీద కేసులు పెడతారో, లేదంటే ప్రజల్నే మభ్యపెట్టి ప్రజలతోనే పెట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టే విత్ us.